భారతదేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేశాడు, మేము వచ్చి పొడిచేస్తాము అని చెప్పి అనేక ప్రగల్భాలు పలికి మోసపు మాటలు చెప్పి ఇవాళ ఎంత దగా చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేశాడు, శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసినటువంటి పరిమితికి లోబడి చేసినటువంటి అప్పు 3,20,000 కోట్ల రూపాయలు అయితే, నారా చంద్రబాబు నాయుడు గారు పరిమితులు దాటి 2 సంవత్సరాలు 24 మాసాలు నిండకుండా, అంటే జగన్ గారు 60 మాసాల్లో చేసిన దాన్ని 24 మాసాలు నిండకుండానే 3,50,000 పైచిలుకు కోట్ల రూపాయల అప్పుని ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెత్తి మీద అప్పులు పెట్టాడంటే, ఇంకా రాబోయే 3 సంవత్సరాలు అంటే రాబోయే 36 నెలల్లో ఇక ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు, ఎన్ని అప్పులు చేయదలుచుకున్నాడు, ఎంత అప్పులు పెట్టదలుచుకున్నాడు మన మీద అనేది చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భయం కలిగేటువంటి పరిస్థితి. దేశంలో ఎక్కడా లేనటువంటి, అంటే అప్పుల్లో దిగువ రాష్ట్రం, అంటే అప్పులు పాలైపోయినటువంటి రాష్ట్రం, అప్పుల్లో మొదటగా ఉన్నాం, నేరాల్లో మొదటగా ఉన్నాం, ఉద్యోగాలు లేకపోవడంలో నిరుద్యోగంలో మొదటగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏది చూసినా కూడా, అన్నిట్లో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా కూడా 2 ఏళ్లు 24 మాసాలు తిరిగేప్పటికీ మొత్తం 5వ ర్యాంకు నుంచి 4వ ర్యాంకు నుంచి 6వ ర్యాంకు నుంచి అట్టడుక్కు పడిపోయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్వాహకం వల్ల. ఇవాళ కొత్తగా ఆర్టీసీని అమ్మకానికి పెట్టిన పరిస్థితి. ఇక రేపో మాపో ఆర్టీసీని అమ్మకానికి పెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తుంది ఎంత దుర్మార్గం అంటే, ఆర్టీసీని అమ్మేస్తామని చెప్తూ కారణాన్ని ఆడపిల్లల మీద, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ల మీద నెపం చూపించి, మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చాం అందుకని ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చేసింది కాబట్టి ఆర్టీసీని అమ్మేస్తాం. డీజిల్ భరించలేకపోతే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి ద్వారా ఇప్పుడు మీరు తెచ్చే కరెంటు బస్సుల్లో 750 బస్సులు తెస్తామంటున్నారు కదా, ఆ బస్సుల్లో ఆర్టీసీ భరించగలరా, ప్రజలు భరించగలరా? 2000 అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కినా కూడా ప్రజల ఆస్తులకి అన్నిటికీ కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కితే అప్పుడు ప్రజల ఆస్తులకి ప్రజల సంపదకి ప్రమాదం పొంచి ఉంటుంది. 2004కి రాజశేఖర రెడ్డి గారు కనుక ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోకపోయి ఉంటే ఆర్టీసీ ఆనాడే అమ్ముడుపోయి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు మళ్లీ 2004లో గెలిచుంటే కనుక ఆర్టీసీని అప్పుడే అమ్మకానికి పెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పోయారు, ఓడిపోయారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, గెలిచారు. 2004లో ఆర్టీసీకి జీవం పోశారు. మళ్లీ 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు వచ్చారు. ఇక మొదలుపెట్టాడు ఆర్టీసీని వాడకం. జేము చంద్రన్న అని చెప్పని బస్సులు ఫ్రీగా బస్సులు పెట్టడం, ఆర్టీసీకి అప్పు పెడతాం, ఆర్టీసీకి అప్పు పెట్టడం, జేము చంద్రన్న అని చెప్పని బస్సులు పంపించడం, ఆర్టీసీకి అప్పు. అంటే ఆర్టీసీ ఏదో తెలుగుదేశం పార్టీ సొత్తులాగా, లేదా నారా ఖర్జూర్ నాయుడు గారు సంపాదించి ఆర్టీసీని ఇచ్చేళ్ళినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి అప్పనంగా వాడేస్తాడు ఆర్టీసీని ఎప్పుడు కావాలంటే అప్పుడు. నయా పైసా ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి జమ చేయడు. 2018లో ఆర్టీసీలో ఉన్నటువంటి 55,000 మంది ఆర్టీసీ కార్మికులందరూ కలిసి పెద్ద మీటింగ్ పెట్టి
చంద్రబాబు నాయుడు గారు మోయలేనంత దండ తయారు చేసి మెళ్ళ వేసి అయ్యా ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే ఏ ఏ ఏ ఏ ఎవరా మాటలో ఇట్లాంటి ఇదే మాట ఇదే భాష ఏ ఎవరో ఇట్లాంటి జరగని పనులు అడగబాకండి, భూమి తల్ల కిందలైనా అది జరగదని చెప్పాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. 2020లో ఆర్టీసీ కార్మికులను 53,000 చిల్లరంటే సుమారుగా 54,000 మంది ఆర్టీసీ కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మెర్జి చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి చంద్రబాబు నాయుడు గారు దిగే నాటికి 2019లో ఆర్టీసీకి ఉన్నటువంటి అప్పులు 6,300 కోట్ల ఆపరేషనల్ డెట్స్, అంటే నిర్వహణ అప్పులు 6,300 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆర్టీసీకి ఉన్నటువంటి. అంటే చంద్రబాబు నాయుడు గారు వారసత్వంగా జగన్ గారికి ఇచ్చేళ్ళినటువంటి ఆర్టీసీ మీద అప్పు 6,300 కోట్ల ఆపరేషనల్ డెట్ అయితే మరొక 3,350 కోట్ల రూపాయల ఎక్యుములేటెడ్ డెట్. ఎక్యుములేటెడ్ డెట్ అంటే ఉద్యోగస్తులు రిటైర్ అవుతారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎవరు, ఉద్యోగస్తులు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో డబ్బులు దాచుకుంటారు ఆర్టీసీలో ఉన్నటువంటి సిసిఎస్లో. ఆ డబ్బుల్ని జీతం నుంచి ప్రతి నెల ఆ దాంట్లోకి ఆ తీసుకున్న అప్పుకి ఇన్స్టాల్మెంట్ కట్ చేస్తారు, ఇన్స్టాల్మెంట్ జమ చేయరు. అంటే సిసిఎస్కి ఎట్లా ఆర్టీసీ అట్లా అప్పు పడుతుందంటే ఆర్టీసీ ఉద్యోగస్తులు అప్పు తీసుకుంటే సిసిఎస్లో వారి జీతంలోంచి కట్ చేసి దాన్ని సిసిఎస్కి రెమిట్ చేయాలి. సిసిఎస్కి రెమిట్ చేయకుండా ఆర్టీసీ ఎగ్గొట్టి వాళ్ళ దగ్గర ఉంచేసుకుని జీతంలో కట్ చేస్తారు. అంటే ఎందుకని జీతాలే జగన్ గారు ఎక్కేప్పటికీ ఆర్టీసీ ఉద్యోగస్తుల జీతాలే ఎప్పుడు లోన్ వస్తే ఆ తారీఖున లోన్ తీసుకుని జీతం ఇచ్చే పరిస్థితి. అక్కడి నుంచి ఆర్టీసీకి నెలకి 300 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయల ఆర్టీసీ ఉద్యోగస్తులు సుమారుగా 53,000 నుంచి 54,000 ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలు మొత్తం కూడా ప్రభుత్వం తన భుజాల మీదకి ఆ భారాన్ని ఎత్తుకుంది. ఆ భారాన్ని ఎత్తుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు నాయుడు ఎక్కేప్పటికీ ఆర్టీసీ యొక్క అప్పుల భారం 2,000 నుంచి 2,500 కోట్ల మధ్యకి దిగిపోయిన పరిస్థితి. బ్యాంకుల అప్పులు తీర్చేసి, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఉన్న అప్పులు తీర్చేసి, ఉద్యోగస్తులకు ఉన్నటువంటి బకాయిలు తీర్చేసి, బ్యాంకుల్లో చాలా మటుకు హడ్కో గాని లేదా ఎస్బిటి గాని మిగతా బ్యాంకులకు గాని అప్పుల్ని కొద్దిగా తీర్చుకుంటూ, అంటే సుమారుగా 9,000 చిల్లర కోట్ల నుంచి సుమారుగా 2,000 చిల్లర, 2,000, 3,000 మధ్యలో అప్పుని జగన్ గారు దిగేప్పటికీ చంద్రబాబు ఎక్కడికి ఆర్టీసీ మీద భారాన్ని తగ్గించి ఆ మేరకు తీసుకురావడం జరిగింది. ఈ గొప్పతనం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, ఆయన మనిషితో మాట్లాడిస్తాడు. ఏమంటాడు? 1,70,00,000 అవుతుంది సబ్సిడీ పోను, 2,10,00,000 రూపాయల బస్సు, కేంద్ర ప్రభుత్వం 40 లక్షలు సబ్సిడీ ఇస్తుంది, 1,70,00,000 పెట్టి బస్సు కొనాలంటే ఆర్టీసీ వల్ల ఎక్కడ అవుద్ది అని చెప్తాను. ఫేమ్ 1లో ఫేమ్ 2. ఫేమ్ 1 అనేది 2014 నుంచి 19 దాకా. ఫేమ్ 1 అంటే కేంద్ర ప్రభుత్వం పర్యావరణాన్ని రక్షించడం కోసం, డీజిల్ పొగను తగ్గించడం కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో, అంటే ప్రజా రవాణాలో గనక ఈ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు ఎవరైనా కొంటే గనక వారికి 40 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 1 కింద 2014 నుంచి 19 దాకా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్కటంటే ఒక్క కరెంటు బస్సు కొనలా. డబుల్ ఇంజిన్ సర్కార్, మోడీ చంద్రబాబు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు పైన కింద. ఒక్క కరెంటు బస్సు కొనలా. ఫేమ్ 2 2019 to 24 కేంద్ర ప్రభుత్వ పథకం స్కీమ్ అది. కరెంటు బస్సులు, ప్రజా రవాణా కోసం కరెంటు బస్సులు కొంటే 40 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తారు. జగన్ గారి ప్రభుత్వం 100 బస్సులు కొనుగోలు చేసింది. 9 మీటర్స్ చాసిస్తో ఉన్నటువంటి 100 బస్సుల్ని జగన్ గారి ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ 100 బస్సులో 50 బస్సులు తిరుపతి నుంచి వెంకన్న స్వామి గుడికి 50 బస్సుల్ని, కొండ మీదకి 50 బస్సుల్ని,
కొండకు చేరుకుంటాకి 50 బస్సులు, తిరుపతి చుట్టూ, తిరుపతి రేణుగుంట అక్కడికి వచ్చేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, నెల్లూరు జిల్లా అంచుల నుంచో, నెల్లూరు నుంచో, చిత్తూరు నుంచో, లేదా కుప్పం నుంచో, పెనమలూరు నుంచో, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నింటి నుంచి కూడా బస్ డిపోల నుంచి తలా ఒక 5 బస్సులు 10 బస్సులు ఇచ్చి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్లే దాని మీద ఈ రోజుకి బస్సు తోలుతున్నారు. ట్రైనింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్టీసీ ఉద్యోగస్తులకి కరెంటు బస్సులు నడపటానికి నైపుణ్యాన్ని ట్రైనింగ్ ఇప్పించి అదే బస్సుల మీద ఆర్టీసీ ఉద్యోగస్తులతో బస్సులు తిప్పుతున్నాడు. కరెంటు బస్సులు ఈ రోజుకి 100 బస్సులు తిరుగుతున్నాయి, కరెంటు బస్సులు తిరుగుతున్నాయి. వీళ్ళు చెప్తారు ఇక ప్రైవేట్ నుంచి మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెబుద్ది, ఇక మనకి ప్రైవేట్ ఆర్టీసీని ప్రైవేట్ చేయడం తప్పితే ఇక లేదు, మనం కొనలేము బస్సులు. ఎందుకు కొనలేవు? ఎందుకు కొనలేరు? జగన్ గారు ఎక్కేప్పటికీ సుమారు 2000 చిల్లర కోట్లే కదా అప్పు. సంవత్సరానికి 3600 కోట్ల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కదా. మరి అప్పు తీరిపోయి ఉండాలి కదా సంవత్సరానికి. మరి అక్కడి నుంచి అప్పు తీరిపోతే ఆర్టీసీకి అప్పు ఎందుకు ఎవరు? బ్యాంకులు ఎందుకు బ్యాంకుకి అప్పులు ఎవరు? అంటే ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి అవదు. అప్పులు తీర్చనివ్వలేదు. మీ యొక్క అధికారం కోసం, మీరు దోచుకుని తినడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వేసిన ఎర ఫ్రీ బస్ అనే పేరు మీద ఇవాళ ఆర్టీసీని కుదేలు చేశారని అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా, ఏమని? మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లో పడుతుంది, ఆర్టీసీ కాళ్ళు ఇరిగిపోయినాయి అని చెప్పని నారా చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా. మరి ఆర్టీసీ మహిళల ఫ్రీ బస్ అంటే ఎవరిది? దోల ఎవరిది? హామీ ఎవరిది? ఆర్టీసీకి ఎందుకు వచ్చినాయి కష్టాలు? ప్రభుత్వం కట్టాలి కదా. ఫ్రీ బస్ 0 టికెట్ కొట్టిన ప్రతి టికెట్కి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎంత డబ్బులు అవుద్దో అవన్నీ కూడా ప్రతి నెల క్లెయిమ్ పెట్టాలి ఆర్టీసీ, స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. మరి ఇన్ని లక్షల కోట్లు, ఇప్పటికి 3,60,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఫ్రీ బస్ అంటున్నారు కదా, మరి ఆ డబ్బులు ఆర్టీసీకి కట్టరా? మీరు ఆర్టీసీ కడతలేదనేదే మీ మనిషి చెప్తున్నాడు కదా. అందుకోసం ఆర్టీసీ నాశనం అయిపోయిందని. మరి జగన్ గారు దిగి 2 ఏళ్ళు అయితే అప్పుల్లోంచి లాభాల్లోకి వచ్చి ఉండాలి కదా. ఇవాళ ఆర్టీసీ వాళ్ళ లాభాల్లోకి వచ్చి ఉండాలి కదా. ఆ 2,000 నుంచి 3,000 కోట్ల అప్పు తీరిపోతే మరి ఏమైంది? ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ చేయాల్సిందే. మొత్తం 10,000 బస్సులు మాకున్నాయి, మాకున్న 10,000 బస్సులు ప్రైవేట్ వాళ్ళతో పెట్టించాల్సిందే. అంటే మీ మనుషులతో పెట్టించేసుకుంటారా? సంపద సృష్టి మీ కార్యకర్తలకి, మీ మనుషులకి, మీ బ్రోకర్లకి సంపద సృష్టి. చంద్రబాబు నాయుడు గారు ఇంతే కదా. ఆర్టీసీని సర్వనాశనం చేసి ఇంకా మహిళల మీద నెప్పేస్తారు. ఏంటి మహిళలకు నెప్పమేంటి? మీరేం చేశారు మహిళలకి? అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 2.5 నుంచి 3 కోట్ల మంది మహిళలకు ఏం చేశారు మీరు? పంగనామాలు పెట్టారు కదా. జగన్ గారు ఉన్నప్పుడు సుమారుగా 22 నుంచి 24 వేల కోట్ల రూపాయలు వడ్డీ మాఫీ కింద, అంటే అప్పు మాఫీ కింద, రుణమాఫీ కింద, ఆసరా కింద 4 ఏళ్లు 4 ముక్కలుగా ఇచ్చాడు కదా. 4 సంవత్సరానికి 6,000 రూపాయలు డ్వాక్రా వాళ్ళకి ఇచ్చాడు కదా. మీరు జగన్ ఎక్కే నాటికి ఎంత అప్పు ఉంటే అంత అప్పు మీకు ఇస్తానని చెప్పి ఆడవాళ్ళకి అందరికి ఇచ్చాడు కదా. కులం లేదు, మతం లేదు. డ్వాక్రాలో ఏ ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు చేసిన అప్పు, ఆ రోజు ఎంత అప్పు ఉంటే అంత అప్పు 24,000 కోట్లు 5 ఏళ్లలో ఆయన ఇచ్చాడు కదా. డ్వాక్రా వడ్డీ, సున్నా వడ్డీ కింద మరి ఎంత ఇచ్చాడు? మరొక 1,000-1,500 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చాడు కదా. ఆడపిల్లలకి అందరికీ, మగోళ్ళతో పాటు అందరికీ, ఆడపిల్లలు చదువుకునే ప్రతి ఆడపిల్లకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు కదా. 50% ఉద్యోగాల్లో 1,40,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఓన్లీ సచివాలయాలు తీస్తే దాంట్లో 70,000 పైచీలకు మంది, అంటే సామాబుగా 80-90 వేల మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా రిక్రూట్ అయ్యి ఆడపిల్లలు. 30 లక్షల మంది ఆడవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు కదా. ఇల్లు లేని ఆడపిల్లలందరికీ కూడా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు కదా. 22 లక్షల మందికి ఇళ్లు కట్టుకోమని శాంక్షన్స్ ఇచ్చాడు కదా. మీరు వచ్చి ఆపేశారు కదా, ఇళ్లు కట్టనివ్వట్లేదు కదా. ఏం చేశారు మీరు అంటున్నా? ఆడవాళ్ళ మీద నెప్పేసి మీరు ఇవాళ
సర్వనాశనం చేసే పరిస్థితి. ఇవాళ ఏంటంటే మేము నడపలేము 7 రూపాయలని అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిస్తున్నాడు. కరెంటు బస్సు అయితే 7 రూపాయలని. ఎంత పచ్చి మోసం ఇది. పిఎంఈ బస్ సేవ కింద 750 బస్సులు కొన్నామని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. రేపో మాపో వస్తాయి అంటున్నాడు. ఆ స్కీమ్లో ఏం చెప్తుంది? ఆ స్కీమ్లో టెండర్ వేసింది పినాకిల్ అనేటువంటి బస్సులు తయారు చేసేటువంటి సంస్థ. ఆ పినాకిల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సులు ఇస్తే, బస్సులు నడిపితే 71 రూపాయలు 72 రూపాయలు వాళ్ళు బిల్లు పెడతా అంట. కిలోమీటర్కి 21 రూపాయలు మోడీ ఇస్తా అంట. మరి మిగతా బాబా ఎవడిస్తాడు? 50 రూపాయలు కిలోమీటర్కి ఎవడు కడతాడు? బస్సు ఎక్కినోడు కట్టాలి. కదా. మరి ఏం చెప్తున్నారు? మాకు లాభం, ప్రజలకు లాభం, కిలోమీటర్కి 7 రూపాయలు అని చెప్పని పచ్చి అబద్దాలు చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు చెప్పిస్తున్నాడు. కిలోమీటర్కి కరెంటు బస్సుకి 7 రూపాయలు అని చెప్తాడు. కానీ పీఎం ఈ బస్ సేవ కింద ఈ వచ్చే 750 బస్సులు, 750 ఎన్ని వస్తున్నాయి నాకు తెలీదు, దాని కింద చంద్రబాబు నాయుడు మనిషి చెప్పినట్టుగా 750 బస్సులు నిజమైతే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా ఈ స్కీమ్ కింద అన్ని బస్సులు అయితే ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడు, సామాన్యుడు, మధ్యతరగతోడు, విమానాలు ఎక్కలేనోడు, సొంత కారు వేసుకెళ్ళలేనోడు బస్సు ఎక్కగలడా అని అడుగుతున్నాను. బస్సు ఎక్కగలడా? కనీసం ఇంద్రా బస్సు ఉంటుంది. 30 రూపాయల చిల్లర కిలోమీటర్కి ఆపరేషనల్ మెయింటెనెన్స్ కాస్ట్ పడుతుంది. ఇంద్రా బస్సు, ఏసీ బస్సు 30 రూపాయలు చిల్లర అనుకుంటే 30 రూపాయల చిల్లరలో 21 రూపాయలు ఆయన ఇస్తే పోనీ మిగతాది మన మీద పడుతుంది అనుకోవచ్చు. కానీ ఆ రేటు కాదు కదా, 70 చిల్లర కదా మీరు టెండర్ వేసి తీసుకున్నది. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి 70 రూపాయలు కిలోమీటర్కి 70 రూపాయల చిల్లర 21 రూపాయలు ఆయన ఇస్తా అంటే 50 రూపాయలు ఆర్టీసీ కట్టాలంట. ఇది తప్పు కాదా అంటున్నా. ఆర్టీసీ కార్మికులకు ఏం ఆశలు చూపించారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులను చేస్తే జగన్ మిమ్మల్ని మోసం చేశాడు, మిమ్మల్ని వైకుంఠం చూపిస్తామని చెప్పని అరచేతులు వాళ్ళకి వైకుంఠం చూపించి వాళ్ళని వాడుకుని ఇవాళ వాళ్ళ ముఖం వెంక చూసే పరిస్థితి లేదు. వాళ్ళ ముఖం వెంక కూడా చూడరా. ఇవాళ ఇంకోటి చెప్తున్నాడు, 10,000 బస్సులు మేము మార్చేస్తామని చెప్పని. ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు. పీఎం ఈ బస్ స్కీమ్ కింద ఏంటి దాంట్లో గైడ్ లైన్స్ ఏంటి? కేవలం 116 నగరాలు కూడా 3 లక్షల పైన ఉండాలి, 40 లక్షల లోపు ఉండాలి జనాభా. 2011 లెక్కల ప్రకారం 3 లక్షల జనాభా పైనుండి 40 లక్షల లోపున్న నగరాల్లో తిప్పటానికి మాత్రమే ఈ బస్సులు ఇస్తారంటున్నారు. మరి మీరు ఎక్కడ తిప్పుతారు వీటిని? 3 లక్షలు దాటి 40 లక్షల లోపున్న నగరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. కానీ దాంట్లో ఒకే ఒక్క అనుమతి, ఆ ఎగ్జంప్షన్ ఉంది. ఏ ఎగ్జంప్షను? రాజధానిలో కనుక 3 లక్షల లోపు జనాభా ఉంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ రాష్ట్ర రాజధాని నగరంలో 3 లక్షల లోపు జనాభా ఉంటే ఆ రాజధాని నగరంలో తిప్పుకోవచ్చు అని చెప్పారు. అంటే 750 బస్సులు అమరావతిలో తిప్పుతారా? 29 రోజుల్లో తిప్పుతారు ఏంటండి? ఎక్కడ తిప్పుతారు? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? జగన్ గారు కొన్నాడు కదా ఒక్కో బస్సు 1,70,00,000 రూపాయలతో 100 బస్సులు కొని తిప్పుతున్నాడు కదా. ఈ రోజుకి మీరు కూడా దాన్ని ఆహా ఓహో దాని మీద వచ్చే డబ్బులు తీసుకుంటున్నారు కదా. ఆర్టీసీ ఉద్యోగస్తులను ఒక్కళ్ళను కూడా తీయలేదు, దాని మీద ప్రైవేట్ వాళ్ళు లెక్కనివ్వలేదు. ఆర్టీసీ సొంత ఆస్తి కిందే దాన్ని నడుపుతున్నారు కదా. మరి ఇంత పచ్చి దగా మోసం, ఆడవాళ్ళని మోసం చేసి 1,500 ఇస్తా అన్నారు కొంతమందికి. అమ్మా నీకు 15 అని చెప్పాను ఎలక్షన్లో చెప్పి. ఆడపిల్ల కనపడితే చాలు నీకు 1,500 వస్తాయి నెలకి. చీటీ పాటలు పాడినట్టు వీళ్ళు ఓట్లు అడుక్కునేప్పుడు ఎవరు కనపడితే ఆడపిల్ల కనపడితే చాలు 1,500 అని చెప్పి 175 మంది ఓట్లు అడుక్కుని వాళ్ళ ఆడపిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వరా? డ్వాక్రా వడ్డీలకి వెనక్కి ఇవ్వరా?
వాళ్ళ అప్పులేం కట్టలేదా? ఇళ్ల స్థలాలు 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి స్థలం ఇవ్వలేదు ఆడపిల్లలకి. ఏం చేస్తున్నారు మరి? ఆడవాళ్ళని ఏం ముద్రిస్తున్నారు? ముసలివాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. జగన్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు తగ్గినాయి పెన్షన్లు. ఏంటి మీరు చేసేది? ఈ రాష్ట్రం సర్వనాశనం, అప్పుల కుప్ప. జగన్ 5 ఏళ్లలో 3,20,000 చేస్తే 3,30,000 చేసి వీళ్ళు 3,60,000 2 ఏళ్లలో చేసేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఇవాళ ఆర్టీసీని కూడా అమ్మకానికి పెట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తున్నాం. ఆర్టీసీని కనుక ప్రైవేట్ చేసే పరిస్థితి వస్తే, ఎందుకు చేయకూడదంటే రాష్ట్ర ప్రజలకి అవసరం. ప్రైవేటోడు ఆర్టీసీ ఉంటే ప్రైవేటోడు దోచుకోకుండా ఉంటాడు. ఆర్టీసీ ఉంటే ప్రైవేటోడు దోచుకుంటానికి అవకాశం ఉండదు. కానీ మొత్తం ప్రైవేట్ అయిపోతే, మొత్తం రాష్ట్రం అంతా ప్రైవేట్ అయిపోతే, రవాణా సౌకర్యాలు మొత్తం ప్రైవేట్ అయిపోతే ఏమవ్వాలి? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏమైపోవాలి? సంపద సృష్టి లేదు. సంపద ఎవరికయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ నాయుడు గారికి, పవన్ నాయుడు గారికి, లేదా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వీళ్ళకి మాత్రమే సంపద. కార్యకర్తలకు కూడా లేదు పాపం. టీడీపీ వాళ్ళకి లేదు, అసలు జనసేన వాళ్ళకి అసలే లేదు. సంపద లేకపోతే లేకపోయింది తన్నులు, తిట్లు, కేసులు. జనసేన వాళ్ళకి ఏం మిగిలినాయంటే తన్నులు, తిట్లు, కేసులు. సంపద ఎవరికయ్యా అంటే ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వీళ్ళ ముగ్గురికి, త్రిమూర్తుల ముగ్గురికి సంపద. రాష్ట్రం సంకనాగిపోతుంది, అప్పులు బాలైపోతుంది. ఇప్పుడు ఆర్టీసీని కూడా అమ్మేస్తారంట, ప్రైవేటైజ్ చేసేస్తారంట ఆర్టీసీని. ఇప్పటికే ఉద్యోగస్తులను తీసుకోవట్లేదు, ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాం. మీరు గనక ఆర్టీసీ జోలికి వస్తే, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగస్తు, ఆర్టీసీ కార్మికుల్ని, ప్రజల్ని సమీకరించి మీ పీచమడటం, మీ తప్పుడు ఆలోచనని వెనక్కు తీసుకునేదాకా పోరాటం చేస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అలాగే నిన్న పెద్దల పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం నుంచి కోలుకుని 2 మాసాల తర్వాత బయటకు వచ్చారు. వారు వచ్చినందుకు తప్పేం లేదు, కానీ తప్పేం లేదు, కోలుకున్నారు, వచ్చారు, అందరికీ ఆనందం. వారు రాష్ట్ర ప్రజల్ని ఏమని నమ్మించుదామని, లేదా జనసేన కార్యకర్తల్ని, రాష్ట్ర ప్రజల్ని, ఉద్యమిల్ని మన్నించాలి. జనసేన ఉద్యమీలకు అలాగే రాష్ట్ర ప్రజల్ని ఇంకా ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఏదో అపోజిషన్లో ఉన్నాడు అన్నట్టుగా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా ఆయన ఆశాంతం మీటింగ్ అంతా సాగింది. ఆయన ఇంకా అపోజిషన్లో ఉన్నాడని, ఆయన జగన్ గారే సీఎంగా ఉన్నాడన్నట్టుగా ఇంకా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో ఆయన ఏం చెప్తాడంటే అసలు ఒక మాటకి వారికి పొంతన ఉండదు. 2019లో నన్ను ఇట్టాగే నుంచోమన్నారు, నన్ను ఓడించారంటాడు. వెంటనే అంటాడు 11 సీట్లకు పరిమితమైన వాళ్ళు వీళ్ళ మన మీద సెటైర్లు. మరి ఒక చోట కూడా గెలవని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. మీరు 2019 నుంచి 24 దాకా జగన్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడారు, జగన్ గారి ప్రభుత్వం గురించి ఎన్ని సెటైర్లు వేశారు, ఎన్ని అసత్యాలు మాట్లాడారు. మరి మీ స్థితి ఏంటి? జగన్ గారు గెలిచాడు, 11 సీట్లు వచ్చినాయి, మీ మీద సెటైర్లు వేస్తున్నాడు. పోనీ అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేస్తుంది 11కి వచ్చి. మరి మాకు 11కి వస్తేనే అర్హత లేకపోతే, 175 చోట్ల పోటీ చేసి 1 చోట గెలిచి మీరు 2 చోట్ల ఓడిపోతే మీకు అర్హత ఉందా? మీకు ఎక్కడి నుంచి వచ్చింది అర్హత అన్న? మీకు ఆ రైట్ ఎక్కడిది? అంటే ఆయన ఏ మాటకి పొంతనుండదు. మొత్తం టోటల్గా ఆయన రాజకీయ జీవితం అంతా అంతే, పొంతన లేనటువంటి మాటలు.
ఆయన మాట్లాడతారు. వారేమంటారు, మనం ఒక లక్ష్యం కోసం, ఒక సిద్ధాంతం కోసం, ఒక ధ్యేయం కోసం కూటమిలో చేరాం. ఈ రాష్ట్రం కోసం చేరాం, ఈ రాష్ట్ర ప్రజల కోసం చేరాం, ఈ రాష్ట్ర బాగు కోసం చేరాం. నేను అన్నీ గమనిస్తున్నాను. నేను రూమ్లో ఉంటున్నాను, బయటికి రావట్లేదు, ఇంట్లోంచి బయటికి రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను, షూటింగ్లు మాత్రమే చేసుకుంటున్నాను, అయ్యే చూసుకుంటున్నానని మీరు అనుకుంటున్నారు. నాకు అన్నీ తెలుసు. కార్యకర్తలు చాలా బాధలు పడుతున్నారు. ఆయన మాట్లాడిన మాటలు, జనసేన కార్యకర్తలు చాలా వేధింపులకు గురవుతున్నారంటే, చాలా బాధలు పడుతున్నారంట. అన్నీ ఆయనకు తెలుసంట. నేను భరిస్తానికి ఒక హద్దు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను, మేము భరించడానికి మా జనసేన కార్యకర్తలు కూడా మీ వేధింపులు, మీ కేసులు, మీ తన్నులు భరించడానికి కూడా మాకు కూడా ఒక హద్దు ఉంటుంది. జాగ్రత్త, హద్దు దాడితే నేను సహించలేను. ఏం సహించలేరు? ఏం సహించలేరు సార్ మీరు? మా ఊళ్ళో కాయ కష్టం చేసి, చెమట వచ్చి రూపాయి పోగేసి సొంత స్థలం కొనుక్కుని, సొంత స్థలం ఇల్లు కడితే లంచాలు ఇవ్వలేదని మీ జనసేన కార్యకర్తకు ఒకటి ఇల్లు బద్దలు కొడితే, పచ్చని ఇల్లు బద్దలు కొడితే, కట్టిన తెల్లారే బద్దలు కొడితే ఏమయ్యారు? ఎక్కడి నుంచి మాట్లాడారు మీరు? కనీసం కుల రవీంద్రకి ఫోన్ చేసి, బుద్ధి లేదా నీకు అసలు, ఇల్లు కొడతామంటే పచ్చని ఇల్లు, బుద్ధి లేదా అని చెప్పని అడిగారా మీరు? అంటున్నారు. ఎంతమంది కార్యకర్తలను తంతున్నారు, కీళ్ళు ఎరగొడుతున్నారు, ముఖం బగల కొడుతున్నారు, ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టించుకుంటున్నారు. ఎక్కడ స్పందించారు సార్? లేదు కదా. కాకపోతే మీరు మీ ఇష్టం అది. కాకపోతే మీరు ప్రజలకు కూడా మీ మాట ఓన్లీ 4 గోడల మధ్య తలుపేసి ఎవరికి చూపించకుండా మీరు మాట్లాడుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ప్రజలకు చూపిస్తున్నారు కదా మీరు, ప్రజలకు చూపిస్తున్నారు కదా మీరు మాటలన్నీ కూడా. మరి మన కళ్ళ ముందేమో, సమాజం కళ్ళ ముందేమో ఈ రకంగా జనసేన వాళ్ళకి మామూలుగా ఎన్ని బాధలు, ఎన్ని నిజంగా వాళ్ళ జగన్ గారి గవర్నమెంట్ లో కూడా జనసేన వాళ్ళకి బాధలు లేవు. ఈ బాధలు లేవు అసలు. కానీ ఇవాళ పగోడి కూడా అవుతుంది. నిజంగా జనసేన కార్యకర్తలు పడుతున్నటువంటి బాధలు, వేధింపులు, మానసిక, అసలు ఆ బాధ మామూలు బాధ కాదు. అది పగోడికి కూడా రాకూడదు. మరి ఏమీ తెల్లనట్టు నేను ఊరుకోనంటున్నారు. మరి ఇవన్నీ ఎప్పటికి? ఇంకా ఈ 5 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు కూడా అప్పటికి తీస్తారా మీరు? సంతోషం. మాకేంది, అది మీ ఇంటర్నల్ విషయం అనుకోండి, మీరు చూసుకోండి. ఇక ఆయన చెప్తారు, ఏమంటారు, మనం వెళ్ళి మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేసి వస్తే 95% స్ట్రైక్ రేట్, మనం వెళ్ళిన చోట 95% గెలిచిందని చెప్తున్నారు. ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ అని చెప్పారు. వారు ఇంకోటి కూడా చెప్పారు, మీలో ఆయన మాట్లాడింది, కార్యకర్తల ఉద్యమిల్లారా, మీలో సత్తు ఉంటే, సరుకు ఉంటే మీరు ఎదగాలి, మీరు నాయకత్వం, మీరు నాకెందుకైనా కుదరదు, మీరే బాగా ఎదగాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి. 100% స్ట్రైక్ రేట్. అప్పుడు ఎవడాడు ఎమ్మెల్యేలు మీ దగ్గర గెలిచింది? నుంచున్నది ఎవడాడు? ఏనాడన్నా జెండా మోసారా? జనసేన జెండా ఇప్పుడు మోసారా? ఎవరికి ఇచ్చారండి మీరు టికెట్లు? ఎవరాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు మేడలో ఈ జనసేనను బోర్డు వేసి పంపిస్తే గబగబా అని తీసుకెళ్లి నుంచోబెట్టుకున్నటువంటి మీరు కార్యకర్తల గురించి, ఉద్యమీల గురించి ఎదగండి, మీరు పెంచుతానని చెప్పి మీరు మాట్లాడతారు. తప్పేం లేదు, మీ ఇష్టం, అది మీ పార్టీ మీ ఇష్టం అనుకో. అది మీరు దాన్ని బయటకు వదిలేరు కాబట్టి చూసిన ప్రజలుగా మాట్లాడతాం. ఇంకోటి కూడా చెప్తారు మీరు అర్థం కాక. ఏంటంటే మీరేమంటారు, సీజ్ ద షిప్ అన్నాను, ఉప ముఖ్యమంత్రి మీరు సీజ్ ద షిప్ అన్నాను అంటే ముందు ఆయన ఆ మంత్రి కూర్చున్నట్టున్నాడు, కన్సర్న్ సీజ్, ఆ షిప్ మంత్రిలో సీజ్ మంత్రిలో కూర్చున్నట్టున్నారు. 2 మంత్రులు ఉన్నారు కదా, 2 మంత్రులు, ఒక ఆయన సీజు, ఒక ఆయన షిప్పు, ఒకళ్ళని అడుగుతున్నట్టున్నాడు. ఎన్నాళ్ళు ఆపగలిగాం మనం అంటే 4 రోజులు 5 రోజుల 4 రోజులు 5 రోజులు కూడా ఆపలేకపోయాం. అంతకు మించి మనం ఆ షిప్ని. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీజ్ ద షిప్ అని చెప్పని అక్రమ
బియ్యాన్ని సీజ్ చేయిస్తే 4-5 రోజులు కూడా ఉప ముఖ్యమంత్రి దాన్ని నిలబెట్టలేకపోయానని సాక్షాత్తు జనసేన ఉద్యమీల దగ్గర ఆయన బాధ చెప్పుకున్నాడు. ఆయన 4-5 రోజుల నుంచి ఆపలేకపోయాను నేనని చెప్పాను. అంటే చిత్ర విచిత్రాలు చూడండి. ఆయన ఏం చెప్పారు 2019లో, అవ్వాయి చెప్పులు వేసుకుని అసెంబ్లీకి తీసుకెళ్తామే నా లక్ష్యం, నా జయం అన్నారు. వీళ్ళు అవ్వాయి చెప్పులు వాళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడున్నారు వాళ్ళందరూ? కనీసం ఉద్యమీల్లో ఒకడన్నా అవ్వాయి చెప్పుడు ఉన్నాడా సార్? మీ జన సైనికుడు అవ్వాయి చెప్పు జన సైనికుడు ఎవడన్నా ఒక్కడన్నా ఉద్యమీల్లో ఎవడన్నా ఉన్నాడా? సరే మీ ఇంటర్నల్ విషయం అనుకోండి, కాకపోతే మీరు మైకులు బయటికి చెప్పారు కాబట్టి విన్నాం కాబట్టి అడుగుతూ ఉంటాం, ఏం తప్పదు కదా. మీరు ఇంకో మాట మాట్లాడారు, నన్ను చెవులో జోరీగలాగా ఓకే 24లో విడిగా పోటీ చేసి ఉండాల్సింది, 24లో విడిగా పోటీ చేసి ఉండాల్సింది. నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఊళ్ళో పెళ్లి అయితే ఏదో పాపం నీ శ్రేయోభిలాషులు సార్ వాళ్ళు, మీ శ్రేయోభిలాషులే కదా, మీకు మెసేజ్ పెట్టేది ఎవరు? మీరంటే పడిసచ్చేవాళ్ళు మీ శ్రేయోభిలాషులు. వాళ్ళందరినీ ఊళ్ళో పెళ్లి అయితే ఎవడికో ఆడావిడని అంటారు వారిని. అంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని కూడా మీరు ఊళ్ళో పెళ్లి అయితే అదేదో కింద మీరు అంటున్నారు. సరే మీ ఇష్టం, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీ ఇష్టం అంటారా, తంతారా, తిట్టుకుంటారా, మీ ఇష్టం, మీదనుకోండి. మళ్ళీ ఏం చెప్తారు మీరు మీ ఉద్యమీలకి? నేను జైలుకి వెళ్ళాను, నారా చంద్రబాబు నాయుడు గారు చూడంగానే జైలు నుంచి పలకరించి బయటికి రాగానే నాకు రోడ్డు కనపడింది, అప్పుడు దాకా బీజేపీని అడుగుతాను, నాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి అని వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. నాకు జైల్లోంచి రాగానే రాజమండ్రి సెంట్రల్ జైలు తలుపు కాలు బయట పెట్టగానే ఎదురుగున్న రోడ్ మ్యాప్ కనపడింది, బయటకు వచ్చాను, మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నామని చెప్పాను, రాష్ట్రం అంతా అసలు అదిరిపోయింది, అది ఇది అని చెప్పారు. సరే ఇది తప్పు సార్. మీరు 2022 ఇప్పటం సభలో మీరు చెప్పారు, ముగ్గురు ఓట్లు చీలనివ్వను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, బీజేపీని టీడీపీని నేను కలిసి వెళ్ళాలి, మనకు అది లేదు, మనకి ఇది లేదు, సరుకు లేదు, సత్తా లేదు, మీరు రెచ్చిపోబాకండి అని చెప్పని మీరు ఆ సభలోనే చెప్పారు. 2020 మార్చిలో మీరు అంటే జగన్ గారు ఎక్కిన 2 ఏళ్లకే మీరు మేమంతా కలిసి వెళ్తామని చెప్పి జైలు నుంచి తలుపు తీయగానే రాజమండ్రి తలుపు తీసి కాలు బయటట్టంగానే రోడ్ మ్యాప్ కనపడిందని ఇవాళ మీరు చెప్తే సార్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వం ఒక దివాళాకోరు ప్రభుత్వం. 2 ఏళ్లు 24 మాసాలు, రేపు జూన్ 4వ తారీఖు, జూన్ 12వ తారీఖు, జూన్ 4వ తారీఖుకి, జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయింది, 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇంకా 24 మాసాలు నిండలేదు, అప్పుడే మీ ప్రభుత్వం ఆర్టీసీని అమ్మకానికి పెట్టి కాళ్ళెత్తిందా లేదా అంటున్నా. దివాళాకోరు ప్రభుత్వం ఇది కాదా అని అడుగుతున్నాను. 3,60,000 కోట్ల అప్పు చేసి రాష్ట్ర ప్రజల 5 కోట్ల మందిని తాకట్టు పెట్టి 2 ఏళ్లు నిండకుండానే 24 మాసాలకి ఇంకా 15-20 రోజులు దూరం ఉండగానే దివాళా తీశాం, కాళ్ళెత్తాం, ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయాల్సిందే అని చెప్పేటువంటి దిక్కుమాలిన దివాళా ప్రభుత్వం ఇంకేదన్నా ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి కూడా మేము డిమాండ్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆర్టీసీని నడపటం మీకు చేత కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పు, శుభ్రంగా నడుపుతాం, బంగారంలాగా నడుపుతాం ఆర్టీసీని మీకు చేత కాకపోతే. అంతేగాని మీరు ప్రైవేటైజ్ చేస్తానంటే, మీరు మేస్తా పోతే ఈ సమాజం చూస్తా ఊరుకుంటుందని మాత్రం అనుకోబాకండి అని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే 2 ఏళ్లు గడవక ముందే కరడుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఓటు వచ్చిన దగ్గర నుంచి సైకిల్కి మాత్రం తప్పితే ఇంకొకరికి ఓటు వేయని వారు కూడా ఇవాళ ఎందుకు వచ్చిన కర్మరా మనకిది? అమెరికా నుంచి, అంటార్కిటికా నుంచి, ఆఫ్రికా నుంచి, సూడాన్ నుంచి, కెనడా నుంచి వచ్చి ఓట్లు వేసాం, ఊళ్ళో అందరినీ మలేసాం, పోగేశాం అని మీ టీడీపీ కార్యకర్తలు. మనం ఇంత కష్టపడి ఇంత సొమ్ములు లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు ముఖ్యమంత్రి అవటం కోసం మనం చెమటోడ్చి ఎక్కడో దేశం కాని దేశంలో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చిస్తే ఇవాళ మన ఆస్తులు ఆక్రమిస్తున్నారు,
మన పొలాలు ఆక్రమిస్తున్నారు, మన ఇళ్లు ఆక్రమిస్తున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి బంధువులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి బంధువుల దుస్థితే ఇవాళ ఇది. ఈ రాష్ట్రంలో ఇవాళ వాళ్ళు ఏదో అన్న సామెతగా ఎవరికి చెప్పుకోలేరు, కళ్ళం నీళ్లు పెట్టుకోలేరు రోడ్డు మీదకి వచ్చి. అంత మానసిక వ్యధపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అహర్నిశ రావాలని చెప్పని తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా. ఇక మామూలుగా ఇక జనసేన నమ్మి పవన్ కళ్యాణ్ నమ్మిన వాళ్ళ సంగతి తెలుసు కదా. సింగపూర్లో, అమెరికాలో, కెనడాలో, జర్మనీలో ఎక్కడెక్కడ ఉద్యోగం చేస్తా ఊళ్ళో వాళ్ళ బాబాయ్ కొడుక్కో మేనమామ కొడుక్కో ఆడికో అక్కడ భోజనం పెట్టి, అరే మీరు తలకు $4 వేయండిరా అని చెప్పి డల్లాస్లో భోజనాలు పెట్టి అందరినీ డాలర్లు పోగేసి అక్కడి నుంచి ఇక్కడికి పంపించి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, మెడ్రాస్ నుంచి బస్సులు పెట్టి అక్కడి నుంచి ఉద్యోగాలు చేసే వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించి రేపు వస్తారా వీళ్ళందరూ అంటున్నాను. బాగా పంగనామాలు పూస్తున్నారు కదా అందరికీ, ఇటు వీళ్ళకి అటు వాళ్ళకి, మిమ్మల్ని మోసిన వాళ్ళకి, మహిళలకి దివాళ మహిళలకి పంగనామాలు పెట్టారు. మీ కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, ఇటుపక్క జనసేన కార్యకర్తలకి పంగనామాలు పెట్టారు. వ్యాపారస్తులకి పంగనామాలు పెడతారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? దోచుకోవటం, హైదరాబాదు, సింగపూరు, చెప్పని దేశాలకి వెళ్ళిపోయి దాచుకోవటం తప్పితే ఏముంటుంది? జరుగుతున్నది అదే కదా. నాన్న దోస్తారు, అబ్బాయి గారు విమానంలో స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి దాస్తారు. నాన్నగారు దోస్తారు, అబ్బాయి గారు ప్రత్యేక విమానంలో వెళ్ళి దాస్తారు. ఎక్కడికి వెళ్ళారో చెప్పరు, చెప్పకుండా వెళ్ళిపోతారు. కొన్నాళ్ళు కనపడరు, మాయమైపోతారు, దాస్తారు, వచ్చేస్తారు. 7 సముద్రాల అవతల ఏదో మామూలుగా ఎక్కడో ఉంటుందని చెప్తారు, చిలక ఉంది చిలకదా అంటే అక్కడ దాచి వస్తుంటారు. కాస్త ప్రజల గురించి పట్టించుకోండి. మీరు హామీలు ఇచ్చిన వాళ్ళ గురించి పట్టించుకోండి, హామీలు ఇచ్చిన గురించి పట్టించుకోండి, ప్రజల గురించి పట్టించుకోండి, ఉద్యోగస్తుల గురించి పట్టించుకోండి. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పీఆర్సీ వేయలేదు. పీఆర్సీ ఇంతవరకు ఐఆర్ ఇవ్వాలి కదా, ఐఆర్ ఇవ్వలేదు. 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకెప్పుడు ఇస్తారు? అంటే మార్చిలో ఎలక్షన్స్ అయితే ఫిబ్రవరిలో ఐఆర్ 40% ఇచ్చామని చెప్పి రేపు వచ్చే ప్రభుత్వానికి పంగనామాలు పోస్తారా? ఏంటి మీ తప్పుడు ఆలోచన? ఎవరికి, ఏ ఉద్యోగికి ఏం చేస్తున్నారు? స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ ఎన్ని బాధలు పడుతున్నారు, అగచాట్లు పడుతున్నారు. ఏపీ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ నరకం చూస్తున్నారు కదా. వాళ్ళకి కన్వర్షన్ లేదా? ప్రాజెక్టుల్లోనూ ముఖ్యమంత్రి ఇళ్ల దగ్గర, మంత్రుల ఇళ్ల దగ్గర, గుళ్లలోనూ గోపురాల్లోనూ వాళ్ళ బతుకు వెళదీయాల్సిందేనా స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ? వాళ్ళ కన్వర్షన్స్ ఎవరా? ఏదో చెప్పారుగా, సెలవిస్తాం పోలీసులకి. పోలీసులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు తమ్ముళ్ళు, పోలీసు తమ్ముళ్ళు. చేస్తున్నారా పోలీసులు వర్క్ ఫ్రమ్ హోమ్? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా అని అడుగుతున్నా. పోలీసుల్ని అందరినీ కాదు, కొంతమంది పోలీసుల్ని, కక్కుర్తి పడేటువంటి కొంతమంది పోలీసుల్ని తప్పుడు కేసులు కట్టిస్తాక మీరు వాడుకోవటం తప్పితే ఏంటి పోలీసులకు చేస్తున్నారు? ఏం చేస్తున్నారు పోలీసులకి అని అడుగుతున్నారు. వాళ్ళకి డీజిల్ ఇస్తారా? డీజిల్ ఇవ్వరు. డీజిల్ ఎక్కడి నుంచి అడుక్కోవాలి? సబ్ ఇన్స్పెక్టర్లు, సీఏలు ఎక్కడి నుంచి అడుక్కోవాలి? డీజిల్ ఇవ్వరు, ఏమీ ఇవ్వరు, పేపర్లు ఇవ్వరు. ఇవ్వకపోగా ఏం చెప్తున్నారు అంటే ఇవాళ రోజు మీరు రోడ్ల మీద కూర్చుని జనాలను పీల్చి పిప్పి చేయండి, జనాలు బనీళ్ళ అండర్వేర్ కూడా లాగేయండి, రోడ్డు మీద ఫైన్లు రాసేయండి, 5,000 రాసేయండి, 10,000 రాసేయండి, బారు పెడతాం, బారు బయట మీరు కేసు గొట్టం పెట్టండి, 10,000 రాయండి. ఎవరి ఖాతాకి వెళ్తున్నాయి? స్టేట్ గవర్నమెంట్ ఖాతాకి వెళ్తే ఏంది? డీజీపీ గారికి లెక్క జమ్ముందా?
సిఎఫ్ఎంఎస్ ఖాతాలోకి వెళ్ళిపోతే ఏం చేస్తున్నారు వాటితో? రోడ్లు ఏమన్నా గోతులు పూడుస్తున్నారా? పోనీ కనీసం రోడ్లు గోతులు పూడుస్తున్నారా? కనీసం కొత్తలో మామూలుగా ఊరికే దానికి పాలిష్ పూసినట్టుగా తారు పూసి మామూలుగా ఇంత వేస్తే మామూలుగా మొత్తం లేచి వెళ్ళిపోయినాయి. ఒక వానాకాలం కూడా ఉండలేదు. సంక్రాంతికి గోతులానికి ఆ గోతుల్లో తారు వేసినోడికి ఇంతవరకు డబ్బులు లేవు. 2 ఏళ్ళు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసింది. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దివాళా తీసింది. 24 మాసాలు తిరక్క ముందే దివాళా తీయించినటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అందుకోసమే ఆర్టీసీని అమ్మకాన్ని పెడుతున్నామని చెప్తున్నారు. ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. రాబోయే 3 సంవత్సరాలు పాలించే అర్హత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి లేదు. తక్షణమే తప్పుకోమని డిమాండ్ చేస్తాం. టీ పోయినా మాకు